అప్పుడు సుమంత్రుడు అంతఃపురంలోనికి ప్రవేశించాడు. మహారాజుకు అత్యంత ప్రియమైన వాడవడం చేత పాలకులు వారిని అడ్డగించలేదు. రాజు పరిస్థితిని ఎరగక సుమంత్రుడు ఇలా స్తుతించసాగాడు. ఓ దశరథ మహారాజా, సూర్యోదయానికి ఉప్పొంగే సముద్రుడు ఆనందించేటట్లు సంతోషమైన మనస్సుతో ఆనందించు. మహారాజా, ఇటువంటి ప్రాతకాలంలో మాతలి దేవేంద్రుని స్తుతించి మేల్కొల్పినట్టు నేను కూడా నిన్ను అలా మేల్కొల్పుతున్నాను. తనంతట తానే పుట్టినవాడు వేదాలు ప్రభువైన బ్రహ్మదేవుణ్ణి మేల్కొల్పినట్టు నిన్ను మేల్కొల్పుతున్నాను. ప్రాణులన్నిటినీ భరించే భూదేవిని సూర్యచంద్రులు మేల్కొల్పినట్టుగా నిన్ను నేను మేలుకొల్పుతున్నాను. మేరు పర్వతం నుంచి సూర్యుడు లేచి వచ్చేటట్టుగా చక్కటి దుస్తులు ఆభరణాలు ధరించి లేచిరా. ఓ రాజా, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, శివుడు, కుబేరుడు, సూర్యచంద్రులు నిన్ను అన్ని విధాలు కాపాడుతారుగాక.